హలో సుందరీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతడే నా సైన్యం పార్ట్ 33. ఆమె నడుము వదిలి బెడ్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆమె జుట్టులో ఉన్న పూలను తీస్తూ, నువ్వంటే ప్రాణం నాకు, నీకోసం నేనేమైనా చేస్తాను, అలాంటిది నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా నాకు దూరంగా వెళ్ళడానికి చూస్తుంటే ఇంకెలా రియాక్ట్ అవ్వమంటావు నన్ను అని అడుగుతాడు వశిష్ఠ. అతడే ప్రశ్నిస్తుంటే కోపంగా మొహం తిప్పుకుంటుంది తను. ఇలా కోపంలో కూడా అందంగా ఉన్నావు తెలుసా. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, ఫ్రెష్ అవుతావా, నీకోసం డ్రెస్ తీసుకొని రానా అని అడుగుతాడు వశిష్ఠ. మాట్లాడదు తను, అలాగే చూస్తుంది. ఉఫ్, ఇలా చూపులతో చంపకే, మాట్లాడేదైనా. ఎంత విసుగుపడుతున్నా కూడా కోపం తెచ్చుకోకుండా శాంతంగా మాట్లాడడానికి చూస్తున్నాడు అతడు. సరేలే, నేనే వెళ్ళి తెస్తా అని ఆ రూమ్లో నుండి పక్క రూమ్లోకి వెళ్ళబోతూ డోర్ కొడతాడు. అక్కడ ఉంది యక్ష. ఆమె ఉన్న రూమ్లోకి అలా వెళ్ళకూడదని డోర్ తట్టాడు. అదే వన్య ఉంటే స్వతంత్రంగా తోసుకుంటూ వస్తాడు. ఆ విషయం గమనిస్తుంది వన్య. మెడని ఒకసారి తడుముకొని తన చేతిలో ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ వైపు చూస్తుంది. గోల్డ్ కాదది, డైమండ్ రింగ్. ఏమో చాలా క్లాసీగా కనిపిస్తుంది. తన లైఫ్ తన చేయి జారినట్టు అనిపిస్తుంది తనకి. అమ్మ, నాన్న, అక్క, ఆఫీస్, యక్ష తప్ప తనకంటూ వేరే లోకం తెలియకుండా పెరిగింది తను. అలాంటిది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కొత్త జనాలు, కొత్త ప్రదేశం, కొత్త వ్యక్తి. తన లైఫ్లోకి తనకి ఇష్టం లేకుండా వచ్చేశాడు. కనీసం ఆమెను అడగలేదు ఇష్టమా లేదా అని. బాధగా అలాగే రింగ్ వైపు చూస్తున్న ఆమె వన్య అనే పిలుపు వినిపించి తల ఎత్తి చూస్తుంది. అహల్య ఉంటుంది గుమ్మంలో. ఎప్పుడు ఎవరైనా వస్తే టక్కున లేచే తను మొహం తిప్పుకొని కన్నీళ్లను తుడుచుకుంటుంది. ఏమైందిరా, ఎదులా ఉన్నావు అని అడుగుతూ దగ్గరికి వస్తున్న ఆమెకు సమాధానం ఇవ్వలేదు తను. వశి ఎక్కర్రా, ఆమె ఎదురుగా వచ్చి అడుగుతుంది తను ఈసారి. ఏడ్చావా, వాచి ఎర్రగా ఉన్న కళ్ళని చూసి అడుగుతూ తన చెంపను పట్టుకోవడానికి దగ్గరగా వస్తున్న ఆమె చెయ్యిని తోసి మొహం తిప్పుకుంటుంది వన్య. ఐఎమ్ సారీరా, అమ్మ నేను అడ్డుకోవాల్సింది కానీ అంటూ తను మాట్లాడిపోతుంటే అక్క ఏమైందని అడుగుతూ అక్కడికి వస్తాడు వశి. నేను వన్యతో మాట్లాడుతున్న కన్నా అని అతడి వైపు చూసిన అహల్య ఏమైంది తనకి అలా ఉందని అడుగుతుంది. చిన్న ఇష్యూ అంతే అని అతడు చిన్నగా నవ్వి, వన్య ఫ్రెష్ అవ్వు, ఆమె కోసం తెచ్చిన డ్రెస్ బెడ్ మీద పెట్టడంతో దాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది తను. ఏమైంది, గొడవ పడ్డావా నువ్వు తనతో అని కళ్ళు చిన్నవి చేసి అడుగుతుంది అహల్య.
నువ్వు మళ్ళీ నన్ను కొడతావా ఏంటి? రెండు చెంపల మీద చేతులు వేసుకొని అంటాడు వశిష్ఠ. నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకన్నా, విషయం ఏంటో చెప్పు. తనని పెంచిన పేరెంట్స్ గురించి నాతో ఆర్గ్యుమెంట్ చేస్తుంది అంతే. వాళ్ళని కూడా పిలవాల్సింది కదా ఎంగేజ్మెంట్కి. కానీ సడన్గా అయ్యేసరికి పిలవలేకపోయాను, అందుకే తను అలిగింది. నేను తనని కూల్ చేసి తీసుకొస్తా అని వశి చెప్పడంతో సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అహల్య. తను ఫ్రెష్ అయ్యి వచ్చాక అతడు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి తన రూమ్లో కనిపించదు. పక్క రూమ్లో ఉన్న ఆమెను తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆమెను తీసుకొని బయటికి వెళ్తాడు వశిష్ఠ. బావగారు ఇక్కడేం చేస్తున్నారు? యక్షనే చూస్తూ నించుని శకుని చూసి అడుగుతాడు వశిష్ఠ చాలా నార్మల్గా. కానీ అతడి చూపులు ఎలా ఉన్నాయో తెలిసిన వన్య యక్ష అని పిలుస్తుంది. ధర్మకి ఓపెన్గా సైట్ కొడుతున్న తను వెనక్కి తిరిగి చూసి వన్య దగ్గరికి వస్తుంది. తను నథింగ్ వశి, తను ఎవరా అని చూస్తున్నాను అని తడబడుతూనే చెప్తాడు శకుని. అతడిని కోపంగా కాల్చేలా చూస్తుంది వన్య. తను యక్ష వన్య ఫ్రెండ్ అని వశి చెప్పడంతో హాయ్ అంటాడు శకుని. హాయ్ అన్నయ్య అని తను నవ్వి వన్యను అబ్జర్వ్ చేస్తుంది యక్ష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Do like and comment and subscribe. Thank you.